ఫ్రెండ్స్, ఈ రోజు టమాటో రైస్ ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా పెద్ద ఆనియన్ ఒకటి కట్ చేసుకొని పెట్టుకున్నామండి. అలాగే 5 టమాటోస్ కట్ చేసుకున్నాను. కొత్తిమీర కొంచెం, పుదీనా కొంచెం, చిల్లీస్ 5, అలాగే బిర్యానీ మసాలాలు, లవంగాలు, ఇలాచీ 2, దాల్చిన చెక్క చిన్నది, కొరియండర్ పౌడర్ అంటే ధనియా పౌడర్ 1 స్పూన్, అలాగే గరం మసాలా 1 స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కారం 2 స్పూన్స్, జీరా 1 స్పూన్, రాక్ సాల్ట్ 1 స్పూన్. రైస్ 1 గ్లాస్ తీసుకున్నానండి. బిర్యానీ రైస్ తీసుకున్నాను. మీరు కావాలంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చు. 1 గ్లాస్ తీసుకున్నానండి. ఇది హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకున్నానండి. ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామండి. ముందుగా 2 స్పూన్స్ నెయ్యి తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. డైరెక్ట్ గా ఆయిల్ కూడా తీసుకోవచ్చు. డైరెక్ట్ గా ఆయిల్ తీసుకుంటే 8 స్పూన్స్ తీసుకోండి. లేదు గీ కూడా తీసుకుంటే మీరు 2 స్పూన్స్ నెయ్యి, 6 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. నెయ్యి వేసేసుకుంటున్నాను. లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క ఈ నెయ్యిలో వేయించుకున్నామండి. తర్వాత జీరా కూడా వేస్తున్నాను. జీరా అనేది చిన్న స్పూన్ తో తీసుకున్నానండి. ఆయిల్ వేసుకుంటున్నానండి. మిగతా 6 స్పూన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేస్తున్నానండి. చిల్లీస్ కూడా వేసేస్తున్నాను. ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుంటున్నానండి. కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు టమాటోస్ వేసేసుకుందామండి. టమాటోస్ మెత్తగా కుక్ అయ్యేంత వరకు కొంచెం టైం పడుతుంది. ఒక 3 మినిట్స్ 4 మినిట్స్ పడుతుంది. టమాటో అంతా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు మనం మసాలాలు వేసేసుకుందాము. ధనియా పౌడర్, అలాగే కారం, గరం మసాలా, అలాగే సాల్ట్ కూడా వేసుకుంటున్నామండి. ఇదంతా మొత్తం కలుపుకుందాం నీట్గా. 1 మినిట్ ఇలా కలుపుకుందామండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసేసుకుందామండి. ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి కొంచెం నెమ్మదిగా కలుపుకుందామండి. హాఫ్ అన్ అవర్ నానేసుకున్నాం కదా. 1 మినిట్ ఇలా వేయించుకున్నామండి. ఇప్పుడు వాటర్ వేసేసుకుందాము. 1 గ్లాస్ కి 1.5 గ్లాస్ వేస్తున్నానండి. ఒకసారి సాల్ట్ అది సరిపోయిందో లేదో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత కుక్కర్ పెట్టేయడమే. ఇదే ప్రాసెస్ లో మీకు ఎప్పుడైనా రైస్ మిగిలిపోయినా గానీ మీరు చేసుకోవచ్చండి. కుక్కర్ పెట్టకుండా డైరెక్ట్ రైస్ ఉంటది కదా, సేమ్ ప్రాసెస్ తో అంతా చేసుకొని ఆ రైస్ యాడ్ చేసుకొని కలిపేసుకుంటే బానే ఉంటుందండి. ఇదే టమాటో రైస్ లో మీరు వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలనుకున్నా యాడ్ చేసుకోవచ్చండి. పొటాటోస్, క్యారెట్స్, ఇలా గ్రీన్ పీస్ అవి ఉంటాయి కదా, మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కానీ టమాటో రైస్ కి టమాటో ఎక్కువ వేస్తారు కాబట్టి ఇలా ప్రాసెస్ చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి. కుక్కర్ సిమ్ లో పెట్టి 2 విజిల్స్ ఉంచితే సరిపోతుందండి. విజిల్స్ అయ్యాక ఆఫ్ చేస్తాను కదండి కుక్కర్. చూద్దాము. ఇప్పుడు కూల్ అయింది కుక్కర్. టమాటో రైస్ రెడీ అయిపోయిందండి. సర్వ్ చేసుకుందాము. రైస్ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బండారుస్ ఎపిక్. థాంక్స్.